నల్గొండలోని సిటీ టాబర్నికల్ చర్చ్ సమర్పించు సత్యసాక్షి అను టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు స్వాగతం. 1950వ సంవత్సరంలో డాక్టర్ జిఆర్ లార్ను గారి ద్వారా స్థాపించబడి దాని ద్వారా ప్రారంభించబడిన FIGC పరిచర్యలైన స్థానిక సంఘ స్థాపనలు, ఫండమెంటల్ బాప్టిస్టు బైబిల్ కళాశాల మరియు ఫెయిత్ బైబిల్ కళాశాల, పేద అనాథ పిల్లల గృహములు మరియు గాస్పల్ లిటరేచర్ క్రూసేడ్ అను పుస్తక పరిచర్య, సత్యసాక్షి అనే మాసపత్రిక, బహిరంగ ఉజ్జీవ సభలు, సువార్త సభలు, యవ్వనస్తుల రిట్రీట్స్, స్త్రీల కూడికలు, సేవకుల సదస్సుల ద్వారా దేవుని పరిచర్య ఎంతో గంభీరముగా జరుగుచున్నది. ఈ పరిచర్య ద్వారా కొన్ని వందల సంఘములు స్థాపించబడినవి. వందల కొద్ది సేవకులు ఇప్పుడు అనేక చోట్ల సేవ చేయుచున్నారు. ఈ పరిచర్యలో మీరును పాల్గొని ఆశీర్వాదములు పొంద. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ వచ్చిన మీ అందరకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ముఖ్యంగా ఈ క్రిస్మస్ పర్వదినములలో మీ అందరకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. బైబిల్ ఉంటే తీసి చూడండి, లేకపోతే జాగ్రత్తగా ఆలకించాలని కోరుతా ఉన్నాను. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనము. చెప్పనశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. చెప్పనశక్యము కాని ఆయన వరము, ఇంగ్లీష్లో గిఫ్ట్ అన్న మాట ఉంటున్నది, లేక ఈవిని గూర్చి దేవునికి స్తోత్రము. యేసు ప్రభు ఈ లోకానికి మానవులందరి కొరకు ఒక ఈవిగా దేవుడు మనకు ఇచ్చిన విషయము దేవుని వాక్యములు మనకు తెలియజేస్తూ ఉంటున్నది. రెండువల్లరా ఆయన మనకు ఒక గొప్ప ఈవిగా వచ్చిన విషయము బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. ఆయన ఎటువంటి ఈవియో ఇక ఉదయకాల సమయంలో మనము ఆలోచించేద్దాం. యాకోబు రాస్తా ఉన్నాడు 1వ అధ్యాయము 17వ వచనములో, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా మనకు పరసంబంధమైన తండ్రి అయిన దేవుని నుండి మనకు కలుగుతూ ఉంది. అన్ని కాలాల్లో ఇవ్వబడిన అన్నిటికంటే శ్రేష్టమైన ఈవి ఈ క్రిస్మస్ దినములలో మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఒక బాలుడిగా పుట్టిన యేసుక్రీస్తుయే అన్న విషయాన్ని మనము ఎన్నడూ మర్చిపోకూడదు. దేవుడు ఎప్పుడూ కూడా మంచి ఈవినే మానవులకు ఇస్తూ ఉంటున్నాడు. అనేకమైన సందర్భాల్లో చరిత్రలో దేవుడిచ్చిన ఈవిని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆదాము హవ్వలు ఆ ఏదైనా తోటలో పాపము చేసి వారి సిగ్గును కప్పుకొనుటకు అంజూరపు ఆకులను కట్టడాలుగా లేక వస్త్రాలుగా చేసుకుని కప్పుకుంటే, దేవుడు వారిని దర్శించి అవి ఎందుకు పనికిరావని గుర్తించిన వాడై వారికి శ్రేష్టమైన చర్మపు వస్త్రాలను వారికి తొడిగించినట్టుగా బైబిల్ సెలవిస్తూ ఉంది. చర్మపు వస్త్రాలు ఎప్పుడు పాడవనివి, చాలా కాలంగా మన్నిక కలిగినవి, అటువంటి గొప్ప వస్త్రాలను దేవుడిచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా పాపం విస్తరించి ప్రజలందరూ నాశనము కాబోతున్న దినాల్లో దేవుడు నోవాహుకు కనబడి మరి ఆ భయంకరమైన నాశనానికి కారకుడు కాకుండా భూమి మీద నీతిమంతుడిగా కనబడిన నోవాహుకు ఒక ఓడను చేయుటకు ఆయన కృపను బయలుపరిచినట్టుగా చూస్తూ ఉంటున్నాం. మృతతుల్యమైన గర్భము కలిగిన శారాను దేవుడు దర్శించి అబ్రహాము సారాలకు వారి యొక్క
ముసలి కాలములో వాగ్దానం చేయబడిన పుత్రుణ్ణి కూడా దేవుడు వారికి ఈవిగా దయచేసి ఉంటున్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తిరగబడుతున్న ఆయన మాటను నమ్మని అనేక సందర్భాల్లో ఆయనను శోధించిన ఇశ్రాయేల్ జనాంగానికి ఉచితముగా వారికి అనుగ్రహించిన దేవుడు మన దేవుడు. తన ప్రజలు అనేక సమయాల్లో చక్కని మార్గములలో నడవాలని ప్రవక్తలను ఆయా సమయాలలో లేపి తన మాటలను ప్రజలకు వినిపించిన దేవుడు. మన దేవుడు ఈవిగా అనేక విషయాలను మనకు ఇచ్చిన దేవుడు. ప్రియమైన వారలారా, పరసంబంధమైన ప్రతి ఈవి కూడా, శ్రేష్టమైన ప్రతి వరము లేక ఈవిని కూడా మన పరలోకపు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభు మనకు అనుగ్రహించబడుట ద్వారా ప్రియమైన వారలారా, దేవుడు శ్రేష్టమైన ఈవిని మనకిచ్చాడు. క్రిస్మస్ దినాల్లో చాలా గిఫ్ట్లు కొంటూ ఉంటాము, ఇతరులకు ఇస్తూ ఉంటాం. రకరకాల గిఫ్ట్లు మనం చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా పాశ్చాత్య దేశములో ఈ యొక్క సంస్కృతి చాలా విపరీతంగా ఉంటున్నది. క్రిస్మస్ రోజున మందిరానికి వెళ్ళరు, కానీ క్రిస్మస్ రోజున వారి ఇంటిలో పెట్టుకున్న ఆ చెట్టు క్రింద నాకు ఏ గిఫ్ట్ పెట్టారు అన్నది వెతుక్కుంటూ ఉంటారు. రకరకాల గిఫ్టులు, కొన్ని గిఫ్టులు ఉపయోగకరంగా ఉంటాయి, కొన్ని గిఫ్టులను చూచి నాకు అక్కర్లేదు అన్నట్టుగా పక్కన పడేసేవారు ఉన్నారు. కొన్ని గిఫ్టులు నాకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇతరులకు ఇచ్చేవారుగా కూడా ఉంటారు. కానీ దేవుడు మనకు ఇవ్వబడిన ఈ ఈవిని గురించి కొద్ది నిమిషాలు మనము ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా ఈ ఈవి వ్యక్తిగతమైన ఈవి అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, ఆ దినాన సుమారుగా 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో ఆ సత్రములో స్థలము లేనందున సత్రానికి ఆనుకొని ఉన్న ఆ పశువుల శాలలో యేసు ప్రభువుగా జన్మించిన ఆ పరలోకపు దేవుడు మనందరి కొరకు ఈ లోకానికి ఈవుగా ఇవ్వబడిన విషయం మనం గుర్తుపెట్టుకోవలసిన వారమేంటున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనకందరికీ తెలిసిన ఈ వాక్యం ఈ రీతిగా రాయబడతా ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇంగ్లీష్లో ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. దేవుని యొక్క వరం ఏంటంటే యేసు ప్రభు మన కొరకు లోకములో ఇవ్వబడి ఉంటున్నాడు. యేసుక్రీస్తు ఆయన మనందరి కొరకు ఇవ్వబడిన వ్యక్తి. ఆయన ఒక దేశం కోసమో, ఒక జాతి కోసమో, లేక ఒక కులము కోసమో, లేక ఒక రంగు కలిగిన ప్రజల కోసమో పుట్టలేదు. ఎందుకంటే మనం అందరము కూడా ఏ భేదము లేకుండా పాపములో నశించిపోతూ ఉన్న కారణాన పాపములో జీవిస్తూ పాప యొక్క శాపాన్ని అనుభవిస్తూ నరకానికి లేక యమగుండానికి వెళుతున్న మన యొక్క గమ్యాన్ని మార్చాలని మనందరి కొరకు కూడా దేవుడు మానవుడిగా ఆ దినాన్న జన్మించాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. అందుకని ఆయన పుట్టిన మరుసరి క్షణములో యెరూషలేము పట్టణములో ఆ పొలములలో తమ మందను కాచుకొనుచున్న గొల్లలకు ఈ వర్తమానము మొట్టమొదటి వర్తమానం అందించబడింది. లూకాసు సువార్త 2వ అధ్యాయం చదువుతూ ఉంటాము. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఆ అర్ధరాత్రి వేళ లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదివినట్లయితే కనబడతా ఉంది. యేసు ప్రభు మనందరి కొరకు పుట్టినవాడు. ఆయన ఎవరు అంటే దావీదు పట్టణమందు పుట్టాడన్న మాట, రక్షకుడిగా పుట్టిన మాట ఆయన వివరించి ఉంటున్నాడు. యేసు ప్రభు మనందరి కొరకు పుట్టిన
వ్యక్తిగతముగా మనకు ఈవిగా ఇవ్వబడ్డాడు. నీకు నాకు బదులుగా ఈ లోకములో మనము రక్షించబడుట కొరకు మనకు వ్యక్తిగతముగా ఇవ్వబడిన గొప్ప ఈవి. రెండవది, ఆయన పుట్టుక మన అందరికీ అవసరమైన ఈవి. మనందరికీ అవసరమైన ఈవి. నిజానికి పాపము చేసింది మనము, పాపము యొక్క శిక్ష అనుభవించవలసినది మనము. కానీ యేసు ప్రభు మన పాపపు శిక్షను భరించుటకు ఈ లోకములో మనందరి కొరకు జన్మించాడు. అందుకనే ఆయనను మొట్టమొదటిసారిగా లోకానికి పరిచయం చేయబడిన వేళ బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడంటే, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని ఆయన వివరించాడు. చాలా బహుమానాలు మనకు వస్తూ ఉంటాయి. అన్ని బహుమానాలు మనకు ఇష్టపడవు, లేక మనకు అవసరము కాకపోవచ్చును. ఆల్రెడీ మనకున్న వస్తువులే కొన్ని బహుమానంగా వస్తూ ఉండవచ్చును కూడా. ఈవిగా పెళ్ళిళ్ళలోనో లేక రకరకాల కార్యాలలో మనము ఇస్తూ ఉంటాము, లేక మనం పొందుతూ ఉంటాము. పుట్టినరోజు సందర్భంలో కానీ రకరకాల సందర్భాల్లో ఆ ఈవులు వస్తూ ఉంటాయి. కానీ యేసు ప్రభు అనే ఈవి మనకందరకు అత్యవసరమైన ఈవి అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవలసిన వారం ఏంటున్నాం. ప్రియమైన వారలారా, యేసు ప్రభు మనందరికీ అవసరమైన ఈవే. 1వ యోహాను పత్రికలో 2వ అధ్యాయం అంటాడు కదా, శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను, నా శాంతినే మీకు ఇస్తూ ఉన్నాను. లోకానికి అంతటికీ సరిపోయే శాంతికరమై ఆయన ఉన్నాడు అన్న విషయాన్ని అక్కడ వివరించబడుతూ ఉంది. యేసు ప్రభు మనందరికీ అవసరమైన ఈవిగా, ఆయన మనకు బదులుగా మరణించడానికి వచ్చిన ఈవిగా ఈ లోకానికి వచ్చాడు. మనం మురికి గాళ్ళను కడుక్కోవాలంటే మురికి నీళ్ళతో కడుక్కోము, మంచి నీళ్ళతో కడుక్కుంటాం. మురికి పోవాలంటే మురికిని తీసివేయగలిగే నీళ్లను మనం వాడుకుంటూ ఉంటాం. యేసు ప్రభు అందుకనే పాపరహితుడిగా జన్మించాడు, పాపరహితమైన జీవితాన్ని జీవించాడు. ఆయన ఒక సవాలు కూడా విసిరాడు. నాలో ఏమైనా నేరం ఉన్నదని ఎవరైనా రుజువు చేయగలరా అని కూడా బహిరంగంగా సవాలు విసిరాడు. ఆయనను సిలువ వేయుచున్న సమయంలో ఆయన వ్యతిరేకులు రకరకాల నేరాలు ఆయన మీద మోపారు. కానీ సిలువ వేయుచున్న సమయంలో ఆయనను తీర్పు తీర్చుచున్న న్యాయాధిపతి అయిన పిలాతు, ఈయనందు నాకు ఏ దోషము కనబడలేదు అని ఆయన ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈయన నీతిమంతుడు, పాపరహితుడిగా పుట్టాడు, పాపరహితమైన జీవితాన్ని జీవించాడు. సెలవులో మనందరికీ అవసరమైన పాపరహితమైన యవన రక్తాన్ని మన కొరకు కార్చాడు. మన పాపము కడగబడాలంటే పాపము లేని రక్తము చిందించబడాలి. అందుకోసమే మనకు అత్యవసరమైన ఈవిగా ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. ఆ విషయాన్ని నువ్వు గుర్తించుకుంటా ఉన్నావా? యేసు ప్రభు మనకు గొప్ప ఈవిగా ఈ లోకానికి వచ్చాడు. మనలను రక్షించుటకు, మన పాపాన్ని కడుగుట కొరకు, మనకు విడుదల కలుగుట కొరకు, మనకు పాప ప్రాయశ్చిత్తము కలుగులాగున మన కోసం వచ్చాడు. పాత నిబంధన కాలంలో ప్రజలందరూ కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి వారి పాపముల నుండి విడుదల పొందుటకు మచ్చ డాగు లేని బలి పశువును తీసుకుని వెళ్ళి వధించేవారు. ఆ రక్తాన్ని ఆ చిందించిన యాజకుడు వారి పక్షంగా కరుణ పీఠం మీద ఆయన ప్రోక్షించేవాడు. కానీ మనందరి కొరకు ఒక్కసారి మచ్చ డాగు లేని యేసు ప్రభు అర్పించబడ్డాడు. ఆయన బైబిల్లో, ధర్మశాస్త్రంలో, వేదాలు చెప్పబడినట్టుగా యేసు ప్రభు మన కొరకు మనందరికీ అవసరమైన ఈవిగా లోకానికి వచ్చాడు. మూడవది, ఆయన శాశ్వతమైన ఈవిగా వచ్చాడు. పాత నిబంధన కాలంలో సంవత్సరానికి ఖచ్చితంగా ఒకసారి వారి పాపముల కోసం బలి నర్పించాలి. ఈ రోజున కూడా మన పాపాలు కడగబడుటకు
ఆయా సమయాల్లో ధర్మ కార్యాలు, మంచి కార్యాలు మనం చేస్తూ ఉన్నాం, పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాం, గతంలో చేసిన పాపాలు కడుక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ యేసు ప్రభు యొక్క జననము ద్వారా మనందరకు శాశ్వతముగా ఒక్కసారే పాప పరిహారార్థంగా ఆయన మరణించడం మాత్రమే కాకుండా ఆయన మనకు శాశ్వతమైన రక్షణను మనకిస్తా ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాట కనబడతా ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనము, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. యేసు ప్రభువును నమ్ముకొనుట ద్వారా మనకు నిత్య జీవము దొరుకుతూ ఉంది. ఈ మాట చాలాసార్లు దేవుని వాక్యములో మనకు కనబడుతూ ఉంది. నన్ను అంగీకరించిన వాడు ఆయన బిడలగా మనం మార్చబడతా ఉన్నామని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం కనబడతా ఉంది. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం మనకు కనబడతా ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆయనందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడని 36వ వచనం మనకు కనబడతా ఉంది. ఇటువంటి మాటలు చాలాసార్లు చాలా సమయాల్లో దేవుని వాక్యంలో మనకు కనబడతా ఉంది. ఆయన మనకు శాశ్వతమైన ఈవిగా ఈ లోకానికి వచ్చాడు. ఒక్కసారి మనం ప్రభువును నమ్ముకుంటే చాలు, మనము శాశ్వతముగా ప్రభు బిడ్డలుగా మార్చబడతా ఉన్నాము. మన పాపములన్నిటినీ ఆయన కడిగి మనలను పరిశుద్ధులుగా చేస్తూ ఉన్నాడు. నీతిమంతులుగా మనలను ఆయన తీర్చిదిద్దుతూ ఉన్నాడు. ఆయన ఎదుట మనలను, దేవుని ఎదుట మనల్ని పరిశుద్ధులుగా నిలబడతా ఉన్నాడు. ఈ క్రిస్మస్ దినాల్లో రకరకాల బహుమానాలు, ఈవులను పొందుటకు మనం ఇష్టపడతా ఉంటాం. కానీ యేసు ప్రభు అనే ఈవిని నీవు పొంది ఉంటున్నావా? యేసు ప్రభు అనే ఈవిని నీవు కలిగి ఉంటున్నావా? డేవిడ్ మోర్స్ అనే ఒక దైవజనుడు చాలా కాలము క్రితము మన దేశంలో మిషనరీగా పనిచేశాడు. ఆయనకు పరిచయమైన ఒక స్నేహితుడు రాంబాబ్. ఆ రాంబాబ్ సముద్రంలో డైవింగ్ చేసేవాడు. చాలా నిపుణతతో ఆల్చిప్పలలో ఉన్న ముత్యాలను వెతికి పట్టుకొని వ్యాపారస్తులకు ఇస్తూ ఉండేవాడు. తన వృత్తి అది. ఒకరోజు డేవిడ్ మార్స్ని తన పడవ మీద ఎక్కించుకొని సముద్రంలో ఒక చోట ఆగి, ఒక చోట లోపలికి వెళ్ళి 4-5 ఆల్చెప్పలను తీసుకొచ్చాడు. చాలా అద్భుతం అన్నాడు మిషనరీ గారు, డేవిడ్ మోర్స్ గారు. ఒక్కొక్కటి ఆ ఆల్చెప్పను విప్పి చూస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన ముత్యాలు కనబడుతూ ఉన్నాయి. ఆ ముత్యాలు చూస్తూ ఉన్నప్పుడు రాంబాబు అన్నాడు కదా, నా ఇంటిలో లేక నా దగ్గర ఇంకా ఉన్నతమైన అద్భుతమైన ముత్యం ఉంది. పట్టిన ప్రదాంట్లో కూడా ఏదో లోపం కనబడుతూ ఉంది. నల్లని మచ్చలు కానీ, లేక చిన్న చిన్న డెంటలు కానీ, నొక్కులు కానీ, లేక రకరకాల షేపుల్లో కానీ కనబడుతూ ఉన్నాయి. మిషనరీ గారు రాంబాబుకి, యేసు ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చాడు, మనము ఆయనను అంగీకరిస్తే చాలు, మనము ప్రభువు బిడ్డలుగా మార్చబడతాం, ఆ పరలోక రాజ్యాన్ని మనము అనుభవించగలము, మన పాపాలు కడగబడతాయనే విషయాన్ని చెప్పినప్పుడు రాంబాబు గారికి అర్థం కాలేదు. లేదు, ఈ సీజన్ అయిపోతూ ఉంది, నేను ఈ సీజన్ అయిపోయిన వెంటనే నేను నా దేవతను మొక్కుకొనుకు వెళతాను, అక్కడ నా పాపాలు కడగబడతాయి, నేను కొంత కష్టపడాలి నా పాపాలు కడుక్కొనుటకు, కొంత నేను కానుక నా దేవునికి ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడి ఉంటున్నాడు. ఒకనొక సమయంలో రాంబాబు మిషనరీని తన ఇంటికి పిలిపించాడు ప్రత్యేకంగా. వెళ్ళేటప్పటికి అప్పటికే ఒక ముత్యాల వ్యాపారి ఉన్నాడు. ఆయనతో మాటలు ముగించి ఆయన పంపించిన తర్వాత
మిషనరీ గారుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. బహుశా రేపు దినాన్న ఈయన తన తీర్థయాత్రకు వెళ్ళబోతూ ఉన్నాడు, అందుకోసమే నన్ను రమ్మన్నట్టున్నాడు అనుకొని వచ్చి ఉంటున్నాడు. రాంబాబు గారు ఈ మిషనరీ వచ్చిన తర్వాత గదిలోనికి వెళ్ళి ఒక అందంగా ఉండే పెట్టిని తీసుకొచ్చాడు. పెట్టిని మిషనరీ గారికి చూపిస్తూ కొంచెం కన్నీళ్ళు పెడుతూ, ఇది నా జీవితంలో అత్యంత విలువైన పెట్టిది, దీనిలో అత్యంత విలువైన ముత్యం ఇందులో ఉంది అని అది ఎలా వచ్చిందో చెప్పడం మొదలుపెట్టాడు. నా కొడుకు నాకంటే అద్భుతంగా సముద్రంలో డైవ్ చేసి ఉన్నతమైన ముత్యాలను వెతికి పట్టుకునేవాడు, అందులో ఇదొకటి చాలా విలువైనది. కానీ అనుకున్న సమయం కంటే ఎక్కువ టైము ఈ ముత్యాన్ని వెతుకుట్లో గడిపి దానిని పైకి తీసుకువచ్చి నా చేతికి ఇచ్చిన తర్వాత ఇంకా ఊపిరి ఆడక చనిపోయాడు నా కొడుకు. అప్పటి నుంచి కూడా దీనిని అత్యంత భద్రంగా నా ప్రాణంతో సమానంగా దీన్ని భావిస్తూ నేను దాచిపెట్టుకున్నాను. కానీ మీరు ఎక్కడి నుంచో వచ్చారు, దైవ సేవ చేస్తూ ఉన్నారు, అనేకులకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అనేక మంది పేదవారికి మీరు సహాయం చేస్తూ ఉన్నారు, నా కానుకగా దీన్ని తీసుకోండి అని ఇస్తూ ఉన్నాడు. మిషనరీ గారు దాన్ని తెరచి చూచేటప్పటికి తన కళ్ళనే నమ్మలేకపోయాడు. అత్యంత పెద్దదిగా మెరుస్తూ చాలా అందంగా కనబడుతున్న ముత్యం. అంతకుముందు చాలా ముత్యాలు రాంబాబు పట్టినప్పుడు చూచాడు, కానీ తన జీవితంలో చాలా ముత్యాలు చూశాడు, కానీ ఎంత విలువైన ముత్యాన్ని చూడలేదు. అన్నాడంట మిషనరీ గారు, లేదు నీకు అత్యంత విలువైంది కాబట్టి ఒకవేళ నువ్వు నాకు ఇవ్వాలనుకుంటే నేను నా దగ్గర డబ్బులు లేకపోయినా నేనంత కొంచెమైనా కష్టపడి కనీసం ఒక 10,000 రూపాయలైనా దీనికి నేను చెల్లించి అప్పుడు తీసుకుంటాను, అంతవరకు నీ దగ్గర ఉంచి అన్నాడంట. రాంబాబు అన్నాడంట, లేదు నీకు ఒక బహుమానంగా ఇస్తా ఉన్నాను, ఒకవేళ దీనిని నీకు డబ్బుకు అమ్మితే 1,00,000 రూపాయలైనా దీనికి వేళ ఇంకా ఎక్కువ వస్తుంది, మార్కెట్లో అమ్మితే చాలా విలువ దీనికి ఉంది, కానీ అమ్మదలుచుకోలేదు. నీవు నా స్నేహితుడిగా నీకు ఒక బహుమానం ఇవ్వాలని ఇస్తా ఉన్నాను. అప్పుడు మిషనరీ అంట, అదే నేను నీకు చాలా రోజులుగా చెప్తా ఉన్నాను. మనం పరలోక రాజ్యాన్ని మన సొంత క్రియల ద్వారా సంపాదించుకోలేము కాబట్టి, మన పాపములను మనం చేసే కార్యాల ద్వారా కడుక్కోలేము కాబట్టి, పరలోక నుండి మన పాపాన్ని కడుటకు ఒక ఈవిగా యేసు వచ్చాడు. ఆయన ఆల్రెడీ జన్మించాడు, జీవించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దిన తిరిగి లేపబడ్డాడు. ఆయన నమ్మితే చాలు, ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు విడుదల కలుగుతూ ఉంది, మనం ఆయన బిడ్డలుగా మార్చబడుతూ ఉన్నాము. ఆ ఈవి నమ్ముకుంటే చాలు. అదే నేను ఇంతకాలం నీకు చెప్తా ఉన్నాను, నీకు అర్థం కావటం లేదు. నువ్వేదో ఈ పాపాలని కొనుక్కోవాలన్నట్టుగా దాన ధర్మాలు చేయాలనుకుంటున్నావు, లేక తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నావు, కొంచెం కష్టపడి దైవ దర్శనం చేసుకోవాలనుకుంటున్నావు, కానీ యేసు ప్రభు ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనం విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. అత్యంత ప్రియమైనది రాంబాబు తన స్నేహితుడైన డేవిడ్ మోర్స్ గారికి ఇవ్వాలనుకున్నాడు. అంతకంటే విలువైనది యేసు ప్రభువుగా దేవుడు మన జీవితాలు రావాలని కోరుకుంటా ఉన్నాడు. మనం చేయగలిగినంత కూడా ప్రభువా నేను పాపిని నన్ను క్షమించమని చిన్న ప్రార్థన చేయగలిగితే ఈ వ్యక్తిగతమైన ఇవి, అవసరమైన ఇవి, శాశ్వతమైన ఇవి మన జీవితంలోనికి రానందుకు ఇష్టపడతా ఉన్నాడు. క్రిస్మస్ అనేది సంతోషకరమైన సమయం, క్రిస్మస్ అనేది ఆనందకరమైన సమయం. ఒకవేళ నీవు క్రైస్తవ కుటుంబంలోనే పుట్టుండవచ్చునేమో, కానీ యేసు ప్రభుని అంగీకరించావా? యేసు ప్రభు అందరి కొరకు ఈ లోకానికి వచ్చినవాడు. నీవు ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ జాతి వంశస్థుడు అయినా, ఏ రంగు కలిగిన మానవుడు అయినా సరే, నీ కొరకు యేసు ప్రభు ఒక ఈవిగా వచ్చి ఉంటున్నాడు. ఆయన అవసరమైన ఈవి, ఆయన వ్యక్తిగతమైన ఈవి, ఆయన శాశ్వతంగా మన కొరకు ఇవ్వబడిన ఈవి. ఆ యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచి నువ్వు అంగీకరిస్తావా? ఈ క్రిస్మస్ దినాల్లో
అనేక విషయాలను చూస్తూ ఉంటున్నాం. ఇంటికి సున్నాలు వేసుకుంటాం, కొత్త బట్టలు కొనుక్కుంటూ ఉంటాం, లేక చక్కని పిండి వంటలు తయారు చేసుకుంటూ ఉంటాం, లేక అందరితో కలిసి ఆనందించాలని కోరుకుంటూ ఉంటాము. రకరకాలుగా సంతోషకరమైన సమయం ఇది. ఒకరికొకరము గ్రీటింగ్ పంచుకుంటూ ఉంటాం, రకరకాల గిఫ్ట్లు ఇస్తూ ఉంటాము, ఆనందంగా గడపాలని ఆశపడుతూ ఉంటాం. కానీ ఆ పరలోకంలో వచ్చిన ఆ ఈవి అయిన యేసు ప్రభువును మనం అంగీకరించగలిగితే అంతకంటే ఆనందం మరొకటి మనకు ఉండదు. అందుకని యేసుప్రభు పుట్టిన మరుసటి క్షణాన గొల్లలుగా వర్తమానం అందించబడింది. గొల్లలు ఆ గొర్రెలను అక్కడే ఉంచి అత్యంత వేగంగా ఆ ఈవిగా పుట్టిన యేసుప్రభును కలుసుకుని సంతోషభరితులై అత్యానందభరితులై ఆ వర్తమానాన్ని అందిస్తూ మరలా వెనక్కి వచ్చారు. యేసుప్రభు పుట్టిన మరుసటి క్షణాన ఆ తూర్పు దేశంలో ఒక నక్షత్రం వెలిసింది. జ్ఞానులకు వర్తమానం అందించబడింది. ఆ జ్ఞానులు కూడా వెంటనే తడవ చేయకుండా పుట్టిన బాలుని కనుగొనుటకు ప్రయాణమై వచ్చి ఉంటున్నారు. బెత్లెహేములో ఉన్న యేసును వారు చూచి అత్యానందభరితుల ఇంట్లోనికి వచ్చి యేసును కనుగొని ఆరాధించారు. ఈరోజు ఆ యేసు ప్రభు నీకోసం లోకంలో పుట్టాడు. ఆయన అంగీకరిస్తావా? కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరలోకముందున్న మా దేవా, ఈ యొక్క దినాన మరోసారి మీ పాసనకు వస్తూ ఉంటున్నాం. మీరు మా కొరకు ఈ లోకంలో జన్మించారు. పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చి మా నిమిత్తమే జీవించి మా కోసం మీ ప్రాణం పెట్టి మా పాపము కొడుటకు మీరు ఆహ్వానం పలికి ఉంటున్నారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళారా, నా ఎదుగు రండి, విశ్రాంతిని ఇస్తానని సెలవిచ్చారు. మీరు మాకు శాశ్వతమైన జీవాన్ని ఇచ్చుచున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈవిగా జన్మించిన మిమ్మల్ని అంగీకరించే ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఇది నా వాక్యం ద్వారా మాట్లాడిన వారందరి బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీ చేతులు పెడుతూ ఉంటున్నాం. వారికి ఉన్న ప్రతి ఇబ్బందిని, ప్రతి అనారోగ్యాన్ని, లేక ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బందులను తొలగించి మీ కొరకు జీవింపజేసే భాగ్యాన్ని మీకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. క్రిస్మస్ శుభాకాంక్షలు మా సంఘం తరపున మీకు అందిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రములు. ఆమేన్. సత్యవాక్య అవగాహనకు అవసరమైన వాంగ్మయమును క్రైస్తవ లోకమునకు అందించవలెనన్న డాక్టర్ జిఆర్ లాడు గారి కృత సంకల్పమే గాస్పల్ లిటరేచర్ క్రూసేడ్. ఈ పరిచర్య ద్వారా లాడు గారు రచించిన భక్తుల జీవిత చరిత్రలు, వ్యాఖ్యానములు, బైబిల్లోని ప్రముఖ వ్యక్తుల విశేషతలు, ప్రసంగములు లభ్యమగుచున్నవి. విరివిగా వాడబడుచున్న ఉజ్జీవ కీర్తనలు అను పాటల పుస్తకములు కూడా ముద్రితమగుచున్నవి. డాక్టర్ విక్టోరియా గారి రచనలు, డాక్టర్ హెన్రీ గారి రచనలు కూడా ముద్రితమగుచున్నవి. బైబిల్ కాలేజీకు వెళ్లలేని వారు లాడు గారి పుస్తకములను చదివి సేవకులుగా తీర్చిదిద్దబడినారు. మీరును చదవండి, మేలు పొందండి. వివరములకు దగ్గరలోనున్న క్రైస్తవ పుస్తకశాలను గాని లేక మమ్ములను గాని సంప్రదించండి. గాస్పల్ లిటరేచర్ క్రూసేడ్, డోర్ నంబర్ 10-4-32, రామారావుపేట, కాకినాడ 533004. మా ఫోన్ నంబర్ 09393213939 కు ఫోన్ ద్వారా గాని SMS ద్వారా గాని సంప్రదించండి. ఈ కార్యక్రమము మీకు దీవెనకరముగా ఉన్నదని ఆశించుచున్నాం. మీ ప్రతిస్పందనలు మాకు ఫోన్ ద్వారా గాని, ఉత్తరముల ద్వారా గాని, SMS ద్వారా గాని తెలియజేయగలరు. మా అడ్రస్ పాస్టర్ పి మాథ్యూ హెన్రీ, డోర్ నెంబర్ 10-4-32, శేషగిరిరావు గారి వీధి, రామారావుపేట, కాకినాడ 533004, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 09333213939 లేదా 0884-325-3939. Our address, Pastor P. Matthew Henry, door number 10-4-32, Shashagiri Rao Street, Ramarao-pet, Kakinada 533004, AP, India. Our phone number 09393213939 or 0884-325-3939.